ఓం శాంతి. ఇది లాస్ట్ పార్ట్. లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్. అందరికీ ఫస్ట్ వచ్చేయాలని ఉంటుంది, కానీ దానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్లాన్ చేసుకోవాలి కదా. ఇది మనం జాగ్రత్తగా విందాం. బాప్దాదా చెప్పిన మహావాక్యాలు ఇంకొన్ని మిగిలి ఉన్నాయి, వాటిని కూడా జాగ్రత్తగా విని ఆచరించి ఫస్ట్ వచ్చేద్దాం, ఫస్ట్ డివిజన్లోకి రావాలి అని ఉంది కదా. మరి ఏం చేయాలో ఒకసారి చూద్దామా. ఈరోజు ఎక్కువగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ప్రేమ అయితే ఉంది, కేవలం ప్రేమ మాత్రమే కాదు, అటెన్షన్ కూడా ఉండాలి. బాబాకి ఒక్క పిల్లవాడు కూడా మిగిలిపోకూడదు అన్న ప్రేమ ఉంది. ప్రతి కర్మకి అమృత వేళ నుండి రాత్రి వరకు లభించిన శ్రీమతం అనుసారంగా నా కర్మలు ఉన్నాయా అని పరిశీలించుకోండి. బాబాకి తోడుగా వెళ్ళాలి కదా. సమాన స్థాయికి వచ్చినప్పుడే చేతిలో చేయి వేసుకుని వెళ్ళగలుగుతారు. చెయ్యాల్సిందే, వెళ్ళాల్సిందే అని దృఢ సంకల్పం చేయండి. ఒకే 15-20 డేస్లో ఈ దృఢత ఉంటుంది. తర్వాత నిదానంగా సడలిపోతుంది. ఒక నెల ఉల్లాస ఉత్సాహాలుంటాయి, తర్వాత తగ్గటం మొదలైపోతుంది. ఈరోజు సంవత్సరం యొక్క సమాప్తి రోజు. ఈ రోజున మీరు సంకల్పాన్ని ధారణ చేయటంలో ఉన్న బలహీనతని సమాప్తం చేయండి. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. వెళ్ళటమే కాదు, రాజ్యంలో తోడుగా రావాలి. 30/11/2008లో చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా మొదటిసారి వచ్చారో నెంబర్ 1 స్థానం కూడా పొందాలి. ఇప్పుడైతే లేట్ అయింది, కానీ టూ లేట్ అవ్వలేదు. కాబట్టి లాస్ట్ నుండి ఫాస్ట్గా మరియు ఫస్ట్గా రాగలుగుతారు. మేము లేటుగా వచ్చాము అనుకోకండి. ఇప్పటికీ కూడా డబల్ తీవ్ర పురుషార్థం చేస్తూ లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా చేస్తే మీరు కూడా ఉదాహరణ మూర్తులుగా కాగలుగుతారు. కాబట్టి పురుషార్థం యొక్క లక్ష్యం ఉంచండి. టూ లేట్ అయిపోతే ఫస్ట్ నెంబర్లో రాలేరు. ధైర్యంగా ఉల్లాస ఉత్సాహాలతో బాబా సమ్ముఖానికి చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడున్నా మర్యాదపూర్వకంగా ఉండండి. బాబా హృదయానికి సమీపంగా ఉంటే కొద్ది సమయంలోనే మంచి అనుభూతి పొందగలుగుతారు. ఇప్పుడు ఈ బంగారు అవకాశం ఉంది. భారతీయులైనా విదేశీయులైనా ఎవరైనా చేయవచ్చు. డబల్ పురుషార్థం చేయండి. సదా బాబాకి తోడుగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది వస్తే, భారంగా ఉంటే బాబాకు చెప్పేయడం వస్తుందా? అప్పుడే నిశ్చింతగా ఉండగలుగుతారు. మనసుని భారంగా చేసుకోవద్దు. ఇంకెన్నాళ్ళు బాబా 15 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, ఇలానే ఉంది అంటారు. కానీ ఆ సమయంలోనే మీ మృత్యు వస్తే ఆలోచించండి. భారం బాబాకి ఇచ్చేయండి. ఇవ్వటం వచ్చా? ఇవ్వటం తప్ప? బాబా అన్నారు, ఇవ్వటం తప్పనిసరిగా నేర్చుకోండి. 31/12/2008లో చెప్పారు. బాబా జన్మదినోత్సవం జరపడానికి వచ్చారు కదా. మరి బాబాకి కానుకగా ఏమి ఇస్తారు? బాబాకైతే ఒకటే ఆశ, ప్రతి పిల్లవాడు లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళాలని. బాబా లాస్ట్లో వచ్చిన పిల్లలకు, మొదటిసారి వచ్చిన పిల్లలకు 14 రెట్లు అభినందనలు. అలాగే ఒక భాగ్యం యొక్క విషయం చెప్తున్నారు. భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశం ఇంకా ఉంది. ఇంకా టూ లేట్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా లాస్ట్లో వచ్చి ఫాస్ట్గా పురుషార్థం చేసి మొదటి డివిజన్లో వచ్చే అవకాశం ఉంది. మొదటి నెంబర్ అయితే అయిపోయింది, మొదటి డివిజన్లో అవకాశం ఉంది. మీకు నచ్చిందా? కొత్తగా వచ్చిన వారికి నచ్చిందా? అవకాశం అయితే ఉంది. బాబా పదవి అయితే ఇస్తారు, కానీ శ్రమ అయితే పడాలిగా. ప్రతి శ్వాస, ప్రతి సంకల్పం అటెన్షన్గా, సమర్థంగా ఉండాలి. వ్యర్థం అసలు రాకూడదు. మొదట్లో వచ్చిన వారైనా, తర్వాత వచ్చిన వారైనా మీ అందరి బిరుదు సమర్థమైన పిల్లలు అనే కదా, బలహీనమైన పిల్లలు కాదు కదా. బాబా రోజు ప్రియ స్మృతులు ఏమని ఇస్తున్నారు? అల్లారు ముద్దు పిల్లలు, అపురూపమైన పిల్లలు, హృదయ సింహాసనాధికారులైన పిల్లలు అని కదా. అందుకే బాబా అందరికీ ఈ బంగారు అవకాశం ఇస్తున్నారు.
బాబా అయితే తప్పనిసరిగా ఇస్తారు. మరి తీవ్ర పురుషార్థం చేసే పిల్లలు ఉన్నారా? టూ లేట్ అయితే అంతా సమాప్తమైపోతుంది. 22/2/2009 టూ లేట్ ఒకవేళ అవ్వడం మొదలైతే సమాప్తం అయిపోతుందంటే ఇంకా టూ లేట్ పడలేదనేగా అర్థం. మొదటిసారి వచ్చిన పిల్లలకు అభినందనలు, ఎందుకంటే లేటుగా అయితే వచ్చారు, కానీ టూ లేట్ అయితే కాలేదు. కొత్తగా వచ్చిన పిల్లలకు బాబా యొక్క వరదానం అయితే ఉంది, వీరు కూడా ఫస్ట్ డివిజన్లో రావాలి అని. మరి కొత్తగా వచ్చిన పిల్లలకు ధైర్యం ఉందా? ఫస్ట్ వస్తాము అనేవారు చేతులెత్తండి. టీవీలో మీ చేయి కనిపిస్తుంది. ధైర్యానికి బాబా అభినందిస్తున్నారు. ధైర్యం ఉంటే సహయోగం తప్పకుండా ఉంటుంది. సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క శుభ భావన, శుభకామన మీకు తోడుగా ఉన్నాయి. మొదటిసారి వచ్చిన వారికి బాబా మరియు పరివారం తరపున మరలా పద్మగుణాల అభినందనలు బాబా చెప్తున్నారు. 22/2/2009లో చెప్పారు. బాబా ఇప్పుడు వస్తున్న పిల్లలందరికీ ఒక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఏంటంటే లాస్ట్లో వచ్చిన తీవ్ర పురుషార్థం చేసి మొదటి నెంబర్లో రావటం అవకాశం ఉంది, వినియోగించుకోండి. కేవలం అటెన్షన్ ఇవ్వాలి. మీ అందరికీ కూడా పరివారం వృద్ధి కావడం సంతోషంగా ఉంది కదా. మధుబన్ సేవాదారులని చూడండి. ప్రతిసారి అందరూ సహయోగులుగా అవుతారు. కానీ దాది అంటున్నారు, అన్ని స్థానాల వారు అంటే పీస్ పార్క్ వారు, హాస్పిటల్ వారు, ఆబు నివాసులు అందరూ మధుబన్ యొక్క భాగాలే. ఈరోజు మధుబన్ వారు త్యాగం చేశారు. ఇక్కడ కాకుండా తమ తమ స్థానాల్లోనే ఉండి బాబాని చూస్తున్నారు. కానీ బాబా మిమ్మల్ని దూరంగా కాదు, హృదయానికి సమీపంగా చూస్తున్నారు. సేవలో కూడా అలసిపోకుండా సహయోగం ఇస్తున్నారు. కాబట్టి బాబా ఈరోజు మధుబన్ వారికి, మధుబన్ శాఖల వారిని విశేషంగా అభినందిస్తున్నారు. ఇప్పుడు అందరూ చివరి గ్రూప్ అంటున్నారు. చివరి గ్రూప్ అంటూ 40 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. 40 సంవత్సరాల సేవ యొక్క అవకాశం పొందారు అంటే ఎంతో భాగ్యశాలీలు. సేవ అంటేనే భాగ్యం. సేవ చేయడం అంటే భాగ్యాన్ని పొందటం. బాబా దృష్టిలో ప్రతి పిల్లవాడు హృదయ సింహాసనాధికారులే. బాబా నన్ను చూశాడో లేదో అనుకోకండి. బాబా ప్రతి పిల్లవాడిని దూరంగా ఉన్న, విదేశంలో ఉన్న హృదయాసన నివాసులుగానే చూస్తున్నారు. వెనుక కూర్చుని ఉన్నవారు కూడా వెనుక కాదు, బాబా హృదయంలోనే ఉన్నారు. 7/4/2009లో చెప్పారు. జన్మ తీసుకుంటూనే బాబా పిల్లలందరికీ యోగి భవ, పవిత్ర భవ అనే వరదానాన్ని ఇచ్చారు. ఆ వరదానం ద్వారా ఏవైతే ప్రాప్తులు లభించాయో అవి కొద్ది కాలం కోసం కాదు, సదాకాలం కోసం. ఇక పిల్లలందరూ సదాకాలం యొక్క అధికారులు. చివరిగా వచ్చిన పిల్లలైన బాబాకి హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. ఎందుకంటే మేము గొప్పవాళ్ళము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు కూడా బాబాని గుర్తించలేకపోయారు. కానీ చివరగా బాబా దగ్గరికి వచ్చిన పిల్లలు భగవంతుని గుర్తించారు. హృదయపూర్వకంగా బాబా అన్నారు. కాబట్టి బాబాకు కూడా పిల్లలంటే అవినాశి ప్రేమ ఉంది, వరదానం కూడా ఉంది. ఈరోజు బాబా నెంబర్ వారీగా ఉన్న ఒకేసారి ఒకే వరదానాన్ని పిల్లలందరికీ ఇస్తున్నారు. నా బాబా అనగానే వరదానానికి అధికారులుగా అయిపోయారు. విదేశీ పిల్లలైనా స్వదేశీ పిల్లలైనా అందరికీ బాబా యొక్క వరదానం ఒకటే లభించింది. కానీ పిల్లలు 2 రకాలుగా ఉన్నారు. ఒకరు కేవలం వరదానాన్ని చూసుకుని సంతోషపడేవారు. రెండోవారు వరదానాన్ని ఫలీభూతం చేసేవారు, వరదానం యొక్క ప్రయోజనం పొందేవారు. వరదానమైతే బీజం, దీని నుండి ఫలాన్ని పొందకుంటే కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. బీజం నుండి ఫలాన్ని పొందాలంటే దానికి నీరు, ఎండ కావాలి. అలానే వరదానం యొక్క ఫలాన్ని పొందటానికి మాటిమాటికి వరదానాన్ని స్మృతిలోకి తీసుకురండి. స్మృతి స్వరూపంలోకి స్థితి అవ్వండి. మాటిమాటికి తలుచుకోవడం కాదు,
కానీ స్మృతిలో ఉండాలి, ఇదే బీజానికి నీరు ఇవ్వటం మరియు స్వరూపంలో స్థితి అవ్వటం. ఎండ తగలడం వరదానం ఫలీభూతం అయితే స్థితి అవ్వడం అంటే ఎండ తగలటం. వరదానం ఫలీభూతం అయితే స్వయంలో చాలా శక్తి నిండుతుంది మరియు ఇతరులకు కూడా శక్తిని అనుభవం చేయించగలుగుతారు. ఇప్పుడు బాబా ఏం కోరుకుంటున్నారు? ప్రతి పిల్లవాడి చదువు యొక్క ప్రమాణం హఠాత్తుగా వచ్చేదే ఉంది. దీని గురించి బాబా కొద్ది కాలంగా పిల్లల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సదా సిద్ధంగా ఉండండి. దీనితో పాటు ఎగిరే కళలో ఉండాలి. నడిచే కళ కాదు. తమ దినచర్య సాధారణంగా గడపడం ఇప్పుడు కాదు. ప్రతి క్షణం ప్రతి సంకల్పం చెక్ చేసుకోవాలని బాబా సూచిస్తున్నారు. రోజంతా తీవ్ర పురుషార్థం చేస్తూ మీ అంతిమ సమయం వచ్చేటప్పటికి అంతమతి సోగతి. కాబట్టి ఆ గడియ పురుషార్థం తీవ్రంగా లేకుంటే ఎంతో నష్టం జరిగిపోతుంది. కావున ప్రతి క్షణం ప్రతి సంకల్పం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని బాబా సూచిస్తున్నారు. అలజడి సమయంలో అచంచలంగా తీవ్ర పురుషార్థులు మాత్రమే ఉండగలుగుతారు. సాధారణ పురుషార్థులుగా ఉంటే అలజడిలో సిద్ధంగా ఉండటానికి సమయం పడుతుంది. బాబా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, సెకండ్లో స్టాప్ అని. తీవ్ర పురుషార్థం చేయకుంటే సెకండ్లో బిందువు పెట్టలేరు. బిందువు పెట్టడానికి ప్రయత్నిస్తే అది క్వశ్చన్ మార్క్ లాగా మారిపోతుంది. బిందువు ఎంత సహజంగా పెట్టవచ్చు, క్వశ్చన్ మార్క్ ఎంత కఠినంగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్, కామా కూడా కాదు. ఏం చేయాలి అని ఆలోచించే సమయం కూడా దొరకదు. కాబట్టి పిల్లలందరూ తీవ్ర పురుషార్థం చేసి పాస్ అవ్వాలి. 30/11/2009లో చెప్పారు. ఈరోజు ఈ నేను అనే దానిని కాల్ చేసి వెళ్ళండి. మొదటిసారి వచ్చిన వారు లేవండి. మొదటిసారి వచ్చిన పిల్లలకు బాబా అభినందనలు తెలియజేస్తున్నారు. ఏ విధంగా మొదటిసారి వచ్చారో అలా మొదటి డివిజన్లోకి రావాలి. అలా వద్దామనుకున్న వారు చేతులెత్తండి, ఆలోచించి చేయెత్తండి. లాస్ట్లో వచ్చిన ఫస్ట్లో వెళ్ళాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ఎందుకంటే సమయంపై ఎలాంటి నమ్మకం లేదు. ఇది చేయాలనుకున్న తీవ్ర పురుషార్థం చేసి వెంటనే చేయండి. చాలా కాల పురుషార్థం కొద్ది కాలంలో చేసేయాలి. ధైర్యం ఉందా? చాలా కాలపు పురుషార్థం కొద్ది కాలంలో చేసేయాలి. ధైర్యం ఉందా? ఉంటే చెయ్యెత్తండి. ఇలాంటి వారిని బాబా అభినందిస్తున్నారు. ధైర్యం మీది, సహయోగం బాబాది. ధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు. మీ భాగ్యం యొక్క మెరుపు మెరవనీయండి. ఈ ఒక్క జన్మ యొక్క తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేస్తుంది. ఆటంకాలు అనేకం వస్తాయి, కానీ మీరు మహావీరులు, సర్వశక్తివంతుని పిల్లలు. మీకు ఆటంకాలు ఒక లెక్క కాదు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి మీరు పోతూ ఉండే ఆటంకాల వెంట మీ భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అందరికీ బాబా ప్రేమగా అభినందనలు తెలియచేస్తున్నారు. ధైర్యంగా ఉన్న పిల్లల్ని చూసి బాబా కూడా సంతోషిస్తున్నారు. హోలీ జరుపుకున్నారా? హోలికను కాల్చారా? బాబా ఇప్పుడు అందరితో ఒక డ్రిల్ చేయించాలనుకుంటున్నారు. ఆ డ్రిల్ నలువైపులా ఎటువంటి అలజడి ఉన్నా ఒక్క సెకండ్లో ఏకాగ్రం అవ్వగలరా? ఎలాంటి అభ్యాసం చేస్తున్నారా? ఎప్పుడైనా కారణంగానో అకారణంగానో వ్యర్థ సంకల్పాలు తుఫాను వస్తే అప్పుడు తమ మనసు బుద్ధిని ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేయగలరా? ఈ ఏకాగ్రత శక్తి యొక్క అభ్యాసం చేసి చూసారా? ఈ వ్యర్థ సంకల్పాల తుఫాన్లో సంకల్పాలని ఏకాగ్రం చేయలేకపోతే అదే పరిస్థితి మాటిమాటికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు బాబా సెకండ్లో ఫుల్ స్టాప్ అనే అభ్యాసం మీద ధ్యాస కలిగిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి కూడా తన రకరకాల పరిస్థితుల్ని చూపించటం మొదలుపెట్టేసింది. నలువైపులా ఏమేమి జరుగుతున్నాయో మీకే బాగా తెలుసు. ఆ విధంగా మనస్సు బుద్ధిని భ్రమింపచేసే విషయాలు అనేకం వస్తాయి. అందుకే ఒక్క సెకండ్లో మనస్సు బుద్ధిని
పరంధామంలో నిలపగలుగుతారా? ఇప్పుడు ఫరిస్తా స్వరూపంలో స్థితికి అవ్వండి. ఇలాంటి అభ్యాసం రోజంతటిలో సమయం దొరికినప్పుడు చేస్తూ ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా మనసుని ఏకాగ్రం చేయండి. ఒక్క సెకండ్లో పులి స్టాప్. సమయం కూడా తన ఏర్పాట్లు చేసేసుకుంటుంది. అందుకే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. నేను మనసుని కాదు, మనసు నాది. నేను మనసుని కాదు, మనసు నాది. మరి నా దానిపై నాకు కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలి. 28/2/2010లో చెప్పారు. 80 దేశాల నుండి 2200 మంది విదేశీయులు వచ్చారు. బాబా ప్రతి పిల్లవాడికి హృదయపూర్వకంగా ప్రేమ అనే బహుమానం ఇస్తున్నారు. మొదటిసారి వచ్చిన వారు చేయొద్దండి. మీ అందరికీ మీ ఆత్మిక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ ఈ పరివారానికి అలంకారం. అందుకే బాబా లేటుగా వచ్చినా టూ లేట్ కాకుండానే వచ్చేసారు. మీరు రావడం పరివారానికి కూడా సంతోషాన్ని కలిగించింది అంటున్నారు. మా నుండి విడిపోయిన పరివారం, మా తోటివారు వచ్చేసారు అని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి సమయం అనుసారంగా మీరు తీవ్ర పురుషార్థం చేయాలి. నిదానంగా, నీరసంగా కాదు, తీవ్రంగా పురుషార్థం చేయాలి. అప్పుడే ఫాస్ట్గా ముందుకెళ్ళగలుగుతారు. చేస్తారు కదా? చేస్తారు కదా? సరే, పరివారం వైపు నుండి, బాబా వైపు నుండి చాలా 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 ప్రియ స్మృతులు అందుకుంటూ ఉండండి. ఉన్నతి చెందుతూ ఉండండి. 24/10/2010లో చెప్పారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారికి తమ తండ్రిని కలుసుకునే అభినందనలు. ఇప్పుడు మీరు సమయం అనుసారంగా తీవ్ర పురుషార్థం చేయాలి. బాబా కూడా తీవ్ర పురుషార్థం చేసేవారు ఫాస్ట్గా ముందుకెళ్ళగలుగుతారని చెప్పారు. ఇలాంటి అద్భుతం ఇప్పుడు మీరు చేయాలి. అవకాశం ఉంది, మేము లాస్ట్లో వచ్చాము అనుకోవద్దు. ఫాస్ట్గా ముందుకెళ్ళగలరు. కానీ ప్రతి క్షణం తీవ్ర పురుషార్థమే చేయాలి. మారవలసిందే చేద్దాం, చూద్దాం కాదు. మారవలసిందే చేద్దాం, చూద్దాం కాదు. మీ ఇల్లు ఎలా ఉంది? దాత యొక్క ఇల్లు బాగుంది కదా. మీ సోదర సోదరులందరూ మీకు స్వాగతం చెప్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు బాబా యొక్క ప్రియస్మృతులు తెలియచేస్తున్నారు. 15/11/2010లో చెప్పారు. మొదటిసారి వచ్చిన వారు లేవండి. చూడండి ఎంతమంది వచ్చారో. బాబా అభినందిస్తున్నారు. మధువనానికి చేరుకున్నందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. టూలెట్ బోర్డు పడకముందే వచ్చినందుకు బాబా మరియు పరివారం అంతా మొదటి స్థాయికి వెళ్ళాలని శుభ ఆశ పెట్టుకున్నారు. మరి మీకు ధైర్యం ఉందా? లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా ముందుకు వెళ్ళి మొదటి నెంబర్లోకి రండి. ఫస్ట్ నెంబర్ కాకపోయినా ఫస్ట్ క్లాస్లో రండి. ఫస్ట్ రాగలము అనుకునేవారు ఎవరైతే ఉన్నారో చేయొద్దండి. నిశ్చయం ఉందా మీకు? వెనుక కూర్చున్నవారు చేయగలిగితే చెయ్యి బాగా పైకెత్తండి. కొద్దిమందే చెయ్యెత్తారు. బాబా మరియు పరివారం అంతా మీకు సహయోగం ఇస్తున్నారు. మీరు ఏ సెంటర్ వైపు నుండి వచ్చినా మీ సెంటర్కి వెళ్ళాక మీరు చేసిన వాగ్దానం గుర్తు చేసుకోండి. చేయగలరా? అసంభవం అయితే కాదు, డబల్ అటెన్షన్ ఇవ్వాలి. లాస్ట్లో వచ్చి ఫస్ట్లోకి వస్తే సెంటర్లో కూడా మీ తీవ్ర పురుషార్థ దినోత్సవం జరుపుతారు. మీ తీవ్ర పురుషార్థ దినోత్సవం జరుపుతారంట. సంబరాలు జరుపుతారు. అందరూ బాబా సమానంగా తొందరగా తయారై చూపించాలి. అమృత వేళ బాబా కూడా పిల్లల మాటలు విని చాలా సంతోషపడతారు. కొత్త పాత వారందరికీ బాబా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తారు. ఒక అడుగు మీది, 1000 అడుగుల సహాయం బాబాది. సమయం యొక్క జోరు కూడా తీవ్రంగా ఉంది. 30/11/2010లో చెప్పారు. నలువైపులా ఉన్న పిల్లలు బాబాని చూస్తూ, బాబా మాటలు వింటూ హర్షితంగా ఉండడం బాబా చూస్తున్నారు. ఈరోజు మొదటిసారి ఎవరు వచ్చారు? బాబా పదే పదే లేవండి అని లేపుతున్నారు. వీరందరూ మొదటిసారి వచ్చారు.
మొదటిసారి మధుబనాన్ వాసిగా అయ్యే భాగ్యం ప్రాప్తించింది. మీ సోదర సోదరీలు మరియు బాబా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నెంబర్లోకి ఎవరు వెళ్తారో బాబా చూస్తారు. ఇది ఈరోజు వచ్చిన పిల్లలకు బాబా ఇచ్చే వరదానం. కేవలం ఏవైతే మహావాక్యాలు ఉన్నాయో ఆ శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటే శ్రీమతం మిమ్మల్ని శ్రేష్ఠ విభాగంలోకి తీసుకురాగలదు, తీసుకొస్తుంది. బాబా మరియు ఇంత పెద్ద పరివారం యొక్క శుభ భావనలు, శుభకామనలు, వరదానాలైతే బాబా ఇస్తారు. వీటి ఆధారంగా ఎంతో ముందుకి వెళ్ళగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి మరియు ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థులుగా చేస్తాయి అని నిశ్చయం ఉంచండి. 16/3/2011లో చెప్పారు. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు లేవండి. మొదటిసారి వచ్చారు కాబట్టి అద్భుతం చేయాలి. ఏ అద్భుతం చేయాలి? మొదటి నెంబర్లో వచ్చే పురుషార్థం చేయండి. లాస్ట్ నుండి ఫాస్ట్గా మరి ఫస్ట్ వచ్చి చూపండి. చూపాలి. చేయగలరా? ఇలాంటి రత్నాలు కూడా మీలో ఉన్నారు. బాబా యొక్క సహయోగం అందరికీ ఉంది. వస్తూనే సాధారణ పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం చేయండి. చేయాల్సిందే, అవ్వాల్సిందే, ముందుకెళ్లాల్సిందే. ఇలాంటి దృఢ సంకల్పం చేసి ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి. సమయానికన్నా ముందుగా వచ్చేసినందుకు బాబాకి కూడా సంతోషంగా ఉంది. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు, రావటమైతే వచ్చారు. ఇప్పుడు ముందుకు వెళ్ళి చూపించండి. మేము లేటుగా వచ్చాము అనుకోకండి, ముందుకెళ్ళగలుగుతారు. బాబా యొక్క డ్రామా యొక్క సహయోగం లభిస్తుంది. సగం క్లాస్ అయితే మొదటిసారి వచ్చిన వారే ఉన్నారు. బాబాని గుర్తించినందుకు బాబాకి సంతోషంగా ఉంది. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు. అందరికీ బాబా యొక్క పరివారం యొక్క అభినందనలు. 2/2/2012లో చెప్పారు. ఎన్ని పాయింట్స్ చెప్పారు కదా. మీరు ఇవన్నీ విని ఫాస్ట్ వచ్చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం శాంతి.